వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ అనేది ఎందుకు లేట్ అయింది అనేది ఈరోజు వీడియో మనం డిస్కస్ చేద్దాం. దానికి నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటి, ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఎప్పుడు రావచ్చు, ఎప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు, తర్వాత ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది సాధారణంగా లాస్ట్ మంత్ అంటే మనకి అక్టోబర్లోనే నోటిఫికేషన్ రావాలండి. అయితే నోటిఫికేషన్ రాలేదు. అంటే ఎగ్జామ్ ఎవరైతే ఆన్లైన్లో కండక్ట్ చేస్తారో వాళ్ళు టీసీఎస్ నుంచి వేరే దానికి షిఫ్ట్ అవ్వటం వల్ల ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది డిలే అయింది. అయితే మనకి నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు. ఆల్రెడీ మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క వెబ్సైట్లో చూసుకుని ఎస్ఎస్సి దాంట్లో మనం చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ అనేది ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు అనేటువంటి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. మేబీ ఈ నవంబర్ 2 రోజులు ఎప్పుడైనా రావచ్చు, లేదంటే డిసెంబర్ నెలలో ఎప్పుడైనా రావచ్చు. అయితే వచ్చిన తర్వాత మాత్రం జస్ట్ 2 monthsకే మనకి ముందు రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఈవెంట్ ఉంటుంది, 5 km రన్నింగ్ ఉంటుంది. సో ఆ 2 క్వాలిఫై అయిన తర్వాత మనకి డైరెక్ట్గా ఎగ్జామ్ అనేది డైరెక్ట్ జాబ్ అనేది ఉంటుంది. సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో 50,000 వరకు ఖాళీలు అనేవి ఉండటం జరిగింది. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ పాస్ అయితే చాలు. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అర్హులు కాదు. 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు, ఇది యూనిఫామ్ జాబ్ కాబట్టి దానికి తగ్గట్టు హైటు, వెయిటు, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ అంటే 5 km రన్నింగ్ చేయగలగ సామర్థ్యం ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో న్యూ బ్యాచ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ న్యూ బ్యాచ్ డిసెంబర్ 1st తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ మాత్రమే పాస్ అయి ఉన్నాం, మేము పోలీస్కి సరిపోయే క్వాలిఫికేషన్ మా దగ్గర ఉన్నాయి అనే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే జస్ట్ 2 నెలల్లోనే మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ని జాబు సాధించవచ్చు. దానికి సంబంధించి మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ ఫ్యాకల్టీస్ చేత ఆ సబ్జెక్ట్ అనేది చెప్పించడం జరుగుతుంది. మీకు అర్థమయ్యే విధంగా అర్థమెటిక్ రీజనింగ్ చెప్పించడం జరుగుతుంది. అలాగే బేసిక్ లెవెల్ ఇంగ్లీష్ కానీ, తర్వాత జనరల్ అవేర్నెస్ కానీ, ఇవన్నీ మీకు అర్థమయ్యే విధంగా మీకు చెప్తూ మిమ్మల్ని ఒక జాబ్ సాధించడానికి ఎలాంటి మోటివేషన్ ఉండాలో, ఎలాంటి ప్లాన్ ఉండాలో ప్రతిదీ మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మీకు చెప్తూ మిమ్మల్ని జాబ్ సాధించేందుకు ఈ యొక్క కోచింగ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని